చూపించాడు. మారుతి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో, ప్రభాస్ ని ఇలా చూపిస్తాడు మారుతి అనే ఒక డైరెక్టర్, నార్మల్ చిన్న డైరెక్టర్ ఇలాంటి ప్రభాస్, ఇలాంటి ఒక పెద్ద స్టార్ అయిన గ్లోబల్ స్టార్ అయినటువంటి ప్రభాస్ ని ఇలా చూపిస్తాడని మనం అస్సలు మేము ఊహించలేదు బ్రో. హర్రర్ సీన్స్ ఎలా ఉన్నాయి బ్రో? హర్రర్ సీన్స్ ఇది కదా బ్రో, ఇది కదా సీన్స్ అంటే భయపడ్డావు బ్రో ఏమైనా సీన్లకి? మస్తు బ్రో, మస్తు భయపడ్డా బ్రో చాలా మంది బాగాలేదు అంటారు దానిపైన. ఎవరు బ్రో బాగలేదు అన్నది రమ్మనండి, సినిమా చూసి మాట్లాడమనండి అంటే ఎవరైనా సరే. 3 hours డ్యూరేషన్ అంటారు కదా, ఓకేనా? 3 hours నీకు ఎక్కడ అనిపించదు బ్రో, ఇంకా సినిమా అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది నీకు సినిమా చూస్తే, సినిమా అప్పుడే అయిపోయిందా అని. చాలా రోజులు డార్లింగ్ పర్పస్ చేసాక ఎలా అనిపించింది? చాలా బ్రో, అసలుకి 15 సంవత్సరాల తర్వాత ఇలా చూసాం బ్రో, మనసు నిండుగా అసలుకి దండం పెట్టొచ్చు, ఆయనకి దండం పెట్టొచ్చు. స్టోరీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? స్టోరీలో హైలైట్స్ అంటూ అంటే వాళ్ళ నానమ్మదానో ఆయనది ఉంటుంది హైలైట్ బ్రో అసలు. సో చాలా మంది ఏమంటారు అంటే స్టోరీలో సెంటిమెంట్ తప్పు ఏం లేదు అంటారు. ఎందుకు లేదు బ్రో, చూస్తేనే కదా తెలిసేది. సినిమా చూడకుండా ఎవరు మాట్లాడొద్దు, సినిమా చూడమనండి. ఆల్రెడీ ప్రభాస్ సినిమాకి స్క్రీన్స్ తక్కువ ఇచ్చారు, అంతా తక్కువ ఇచ్చారు. నైట్ 12 తర్వాతే షోలు వేశారు, 11:30 తర్వాత షోలు వేశారు. అయినా సరే ఫ్యాన్స్ వెయిట్ చేసాము, సినిమా చూసాము, పండగ ఇచ్చేసాడు అంతే. మెగా ఫ్యాన్స్ కావాలని చెప్పి తక్కువ రేటింగ్ ఇస్తున్నారు అని చెప్పి అది రమ్మనండి బ్రో, మెగా ఫ్యాన్స్ అయినా సరే ఎవరైనా సరే డైరెక్ట్ వచ్చి సినిమా చూడమనండి అంతే. బయటకు వచ్చి మనం బయట మాట్లాడేది కాదు, ఆయనకి మనం మొక్కొచ్చు అంతే. మారుతి డైరెక్టర్ కి చేతులెత్తి మొక్కుతున్నాం, ప్రభాస్ ని ఇలా చూపించినందుకు చేతులెత్తి మొక్కుతున్నాం. 100% న్యాయం చేశాడు ప్రభాస్ కి.